ఈరోజు నేను మీతో సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం ముందుగా పాన్ పెట్టుకోవాలి. పాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఈ ఉల్లిపాయల్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా హాఫ్ వరకు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి కదా. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రై. సో ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అంటే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పుని చూసి యాడ్ చేసుకోండి. మనం స్టార్టింగ్లో కూడా ఉల్లిపాయల్లో యాడ్ చేసాం కదా. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అంటే 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఉల్లిపాయ ముక్కలకి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిల్లో మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకున్నాను. ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 3 మినిట్స్ తర్వాత ఒక సైడ్ మనకి బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక సైడ్కి కూడా మనం తిప్పుకొని ఎగ్స్ని 2 వైపులా కుక్ చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీకు కూరగాయలు లేకపోయినా, ఏం చేయాలి అర్థం కాకపోయినా, టైం తక్కువ ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మనం 2 సైడ్లు కూడా కుక్ చేసుకున్నాం కదా. వీటిల్ని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ. అంతే అండి, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి వీడియోని వాచ్ చేసినందుకు.